నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్. భిక్షాటన ఆత్మగౌరవాన్ని భంగపరుస్తుంది, దానిని పూర్తిగా విడిచిపెట్టి గౌరవప్రదమైన వృత్తులలో కొనసాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని సూచన. జిల్లాకు ఓడరేవు రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటుంది, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరు రంగారావు విమర్శ. రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పాపా కాలనీలో ఎన్టీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 4,000కు పైగా పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, బస్టాండు, రైల్వే స్టేషన్, ఆటో స్టాండు, ఇతర ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తారని అన్నారు. అదనపు వైద్యాధికారి పద్మావతి, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళ, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బూత్స్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ మొత్తంలో. అవి అర్బన్, రూరల్, ట్రాన్సిట్, మొబైల్ అన్నిట్లో కలిపి. సో ఇవన్నీ 7 o'clock కల్లా స్టార్ట్ అయిపోయినాయి. సో అందరూ 5 సంవత్సరాల లోపల పిల్లలు వేయించుకోవాలి. తర్వాత అర్బన్ ఏరియాస్లో మాకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో కొంచెం పాష్ లొకాలిటీస్లో, తర్వాత మంచి ప్రైవేట్ స్కూల్స్లో రేపు ఒకవేళ ఏమైనా మిస్ అయితే మేము వచ్చి వేయించుకోవటానికి సులభతరం అవ్వటానికి స్కూల్స్ అన్నీ చిన్న స్కూల్ 3 to 5 years కిండర్ గార్డెన్ స్కూల్స్ తెరిచుంటే కనుక మా వాళ్ళు వస్తారు టుమారో ఆల్సో. అండ్ ఆల్ ద అపార్ట్మెంట్స్ వాళ్ళు కొంచెం మాకు సహకరించారని కోరుతున్నాం. ఈరోజు 5 years లోపల ఉన్న ప్రతి బిడ్డ ఊరు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, తర్వాత మనకి హార్డ్ కోర్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అన్నమాట. బ్రిక్లిన్ ఏరియా, ఇటుక బట్టీలు, తర్వాత మనకి చాలా పెద్ద కోస్టల్ ఏరియా ఉంది. సో కోస్టల్ ఏరియాలో ఉండేవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఏరియా వాళ్ళు, బిగ్ హైవే ఉంది, హైవే వర్కర్స్ అందరూ ఎవరైనా సరే, ఎంత ఇంటీరియర్గా ఉన్న ఫిషర్మెన్ వాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ వచ్చి ఈరోజు పల్స్ పోలియో వేయించుకొని 100% ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ భయపడాల్సిన లేదు. 0 months నుంచి 0 ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల లోపల వాళ్ళు మామూలుగా రొటీన్ పల్స్ ఇమ్యునైజేషన్ వేయించుకున్నా కూడా వేయించుకోండి. ఎస్పెషల్గా మేము ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, దయచేసి పేరెంట్స్ అడ్డం పెడుతున్నారని అభ్యంతరాలు పెట్టకండి. మేము చాలా అబ్జర్వ్ చేస్తాం. అట్లాగా ముందుగా పర్మిషన్ తీసుకోండి. కంపల్సరీగా అందరికీ వేయించండి. వాళ్ళ ఇంటి దగ్గర వేయించుకునేట్లుగా కానీ, లేకపోతే మిస్ అయితే స్కూల్స్లో వేయించుకునేట్టుగానే వేయించుకోండి పల్స్ పోలియో డ్రాప్స్. ఈరోజు అందరూ బూత్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఈ సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాల్లో ఉన్న వాళ్ళు కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్లో కూడా ఈ పోలియో బూత్స్ ఉంటాయి కాబట్టి వాటి కూడా ఉపయోగించండి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా SC/ST బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీలను ఆంధ్ర బ్యాంక్ DGM కె రమణమూర్తి ప్రారంభించారు. ఎప్పుడూ పని ఒత్తిడితో ఉండే బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ విధంగా సరదాగా క్రికెట్ ఆడటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి నెల ఇలా పోటీలు నిర్వహించాలని ఆయన కోరారు. తన వంతుగా 10,000 రూపాయల డొనేషన్ అందజేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ 5,000 రూపాయలు అందజేశారు. కార్యదర్శి ఆంధ్ర బ్యాంక్ PK రాజేశ్వరరావు, స్టేట్ బ్యాంక్ జానకి రామయ్య, విజయ్ మోహన్, ఆంధ్ర బ్యాంక్ సాంబయ్య, యూనియన్ బ్యాంక్ చిడితోటి శోభన్ బాబు, ఫెడరల్ బ్యాంక్ రామయ్య, విజయ బ్యాంక్ సుబ్బారావు, సిండికేట్ బ్యాంక్ అశోక్, శివకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టాఫ్ కలిసి మా ప్రకాశం డిస్ట్రిక్ట్
ఎస్సీ ఎస్టీ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరఫున 125వ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఇక్కడ వివిధ రంగాల్లో క్రీడలకి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మన లోకల్ బ్యాంక్స్ అన్నీ కలిపి క్రికెట్ మ్యాచెస్ ఆడడం జరుగుతుంది. ఈ విధంగా ఇవాళ 8 టీములు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ చక్కగా అందరూ సమన్వయంగా ఉండడానికి ఉపయోగపడుతుందని, క్రీడలు ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి ఇందులో ఇది ఒక మొదటి అధ్యాయంగా నేను భావిస్తున్నాను. మున్ముందు కూడా ఒంగోలు పట్టణంలో ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సమన్వయంగా కృషి చేస్తారని కోరుకుంటూ ఇవి విజయవంతంగా జరగాలని అండ్ ఆడుతున్న అన్ని టీముల వాళ్ళకి అందరికీ కూడా అనేక అంశాలు అనేక క్రీడల్లో మన ఆటల పోటీలని మేము నిర్వహించడం జరిగింది. మార్చి 5వ తేదీన మొదలుకొని మరి అథ్లెటిక్స్ పెట్టాం, వాలీబాలు, చెస్, క్యారమ్స్, షటిల్ వీటన్నిటిలో కూడా మరి ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ని గుర్తు తెచ్చుకోవడం కోసం, మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం కోసం మార్చి నెలలో క్లోజింగ్ టైం అయ్యి కూడా మరి మార్చి అంతపు లెక్కలలో ఉండి బిజీగా ఉండి కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మరి ఎంత బిజీగా ఉండి కూడా ఈరోజు మా డీజీఎం గారు, ఆంధ్ర బ్యాంక్ డీజీఎం రమణమూర్తి గారు మరి వాళ్ళ ఈ క్రికెట్ పోటీల్ని ఓపెనింగ్ చేయడానికి, మరి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు మరి అందరి తరఫున ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇవాళ అలాగే ఈ నెక్స్ట్ సాటర్డే అండ్ సండే అంటే 8, 9 తేదీల్లో కూడా మరి దాదాపు 8 బ్యాంక్స్ నుంచి టీమ్స్ రావడం జరిగింది. మరి ఇవాళ ఆంధ్ర బ్యాంక్ లీగ్ మ్యాచ్ తోటి ఇవాళ క్రికెట్ ప్రారంభమైంది. 8, 9 తేదీల్లో కూడా క్రికెట్ పోటీలు ఇదే గ్రౌండ్లో జరుగుతాయి. కాబట్టి క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇవాళ వచ్చినట్లే 8, 9 తేదీల్లో కూడా వచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్య జరుగుతున్నటువంటి ఆటల పోటీల్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ నెల 30వ తేదీన ఒంగోలులో అంబేద్కర్ ఆడిటోరియాన్ని నిర్మించాలని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిధులు మంజూరైన నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని వారు ప్రశ్నించారు. అంబేద్కర్ భవనం ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంకలరావు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, కొండబూరి ప్రకాష్, ఎద్దు శశికాంత్ భూషణ్, బీసీ సంఘాల జిల్లా కన్వీనర్ బంకా చిరంజీవి, ఎం యేసురత్నం, జంగాల సంగీతరావు, పర్రె నవీన్ రాయ్, పి శ్రీహరి, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రకాశం జిల్లాలో కళామందిర్ లేదు. కళామందిర్కి 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిన 5 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇంతవరకు దాని మీద గతి లేదు. అంటే కళామందిర్ కట్టడం వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదంటే కళామందిర్కి అంబేద్కర్ పేరు పెట్టడం ఇష్టం లేకే వాళ్ళు కళామందిర్ నిర్మాణం జరపట్లేదు అనేటువంటిది కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి చోట ఏ జిల్లాలో చూసినా ఏదో పేరుతో కళామందిర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే దీని మీద మేము ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తూ అడుగుతూ ఉంటే కాలయాపన చేస్తూ ఇలాగ చేస్తున్నారు తప్ప ఏమి చేయటం లేదు. రేపు 14వ తారీఖు అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా ఆగిపోయింది. మరలా ఇప్పుడు విజయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 7 కోట్ల రూపాయలు అంబేద్కర్ ఆడిటోరియానికి మంజూరు చేశారు. తీరా మార్చి 7, 2015 సంవత్సరాన శంకుస్థాపన జరగవలసిన సాంఘిక గిరిజన శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావేల కిషోర్ బాబు చేత శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని హఠాత్తుగా అప్పటికప్పుడు ఆపేయించారు. అంటే నాకు తెలియకుండా ఒక కార్యక్రమాన్ని అంబేద్కర్ శంకుస్థాపన చేయడం ఏందని అస్పృశ్యతతోటే అదే కార్యక్రమం ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆడిటోరియం మంజూరు కాలేదు. అంబేద్కర్ ఆడిటోరియం స్థలాన్ని కాజేసి వాళ్ళ ఒక కాంప్లెక్స్లో కట్టుకోవాలని వాళ్ళు మొత్తం తెలుగుదేశం నాయకులంతా కూడా వాటాలు పంచుకొని ప్లాన్లు తీసుకుని ఒంగోలు మున్సిపల్ కమిషన్ ఆఫీసులో ఏలాడదీశారు. కానీ దళిత సంఘ ఆందోళనతోటి ఎట్టకేలకి మొత్తం కూడా వాళ్ళు కుట్రలు మొత్తం కూడా బహిర్గతమయ్యి స్థలం స్వాధీనం చేయడం, సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయడం, నిర్వహణ ఎవరి దగ్గర ఉండాలనే క్రమంలో మున్సిపాలిటీనా లేకపోతే సాంఘిక సంక్షేమ శాఖ అనే దగ్గర భేషజాలు వచ్చి అది ఆగిపోవటం, తర్వాత మరి అంతకాలం ఖాళీ ఉన్న తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రాంగణ నిర్మాణానికి 7 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నిధులు
కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావెల్ కిషోర్ బాబు గారితో అప్పటి విజయ్ కుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు శిలాఫలకం కూడా వేయడం జరిగింది. ఈరోజు శిలాఫలకం ఓపెన్ చేస్తారనగా కార్యక్రమం జరగకుండా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు అడ్డుకోవడం జరిగింది. వారి ప్రోటోకాల్ గొడవలతోటి లేకపోతే వాళ్ళ ఎత్తులు పై ఎత్తులతోటి సామాన్య ప్రజానీకానికి అవసరం లేదు. ఎవరు చేసిన నిర్మాణాన్ని కళాకారులుగా అందరూ ప్రకాశం జిల్లా ప్రజలు సంతోషిస్తారు. పొంతనలేని ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇది ఎల్లకాలం పనిచేయదు, ఎంతో కాలం అధికారులు కూడా ఉండరని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారికి నేను హెచ్చరిస్తున్నా. ఆయన చొరవ తీసుకొని నువ్వు ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులుగా నిన్ను మాల కులస్తులు మాది కులస్తులు అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా కోరుతున్నారు. రాజకీయాలను నిరంతరం పక్కన పెట్టి ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా కలిసి వారి కోరిక మేరకు అలాగే జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ కళామందిరాన్ని అదేవిధంగా సెషన్ చెప్పినట్టు అదే జగజ్జీవన్ రావు భవన్ని అదేవిధంగా బీసీ భవన్ అన్నింటినీ ఈ బహుజన వర్గాలకు ఈ ప్రభుత్వం అందే విధంగా కృషి చేయాలని. ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభమవుతాయని డీఈఓ విజయభాస్కర్ తెలియజేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కార్యాలయానికి వచ్చాయన్నారు. స్టడీ సెంటర్లు కోఆర్డినేటర్లు తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. భిక్షాటన ఆత్మగౌరవాన్ని భంగపరుస్తుందని దానిని పూర్తిగా విడిచిపెట్టి గౌరవప్రదమైన వృత్తులలో కొనసాగాలని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని అన్నారు. నగరంలో యాచకులను గుర్తించే నిరాశ్రయుల గృహానికి తరలించారు. నగరాన్ని యాచక రహితంగా తీర్చిదిద్దడానికి జిల్లా న్యాయాధికార సేవా సంస్థ, పోలీస్, రెవెన్యూ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. అనాథలైన చిన్నారులను బాలసదన్కు, శిశు గృహాలకు తరలిస్తున్నామన్నారు. సంపాదించే అవకాశం లేని వృద్ధులను నిరాశ్రయుల గృహానికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సెక్రటరీ రాజా వెంకటాద్రి, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి జ్యోతిప్రియ, జిల్లా పర్యవేక్షణాధికారి షక్రుద్దీన్ బాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివనాగేశ్వరరావు, ఏపీజీ శ్రీకాంత్, పారాలీగల్ వాలంటరీ బివి సాగర్, కిషోర్, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. నీకు అన్నం కావాలా? నీకు అన్నం కావాలా? ఏం చేయమంట చెప్పు ఇప్పుడు. ఇందులో చాలా మంది ఎవరూ లేనటువంటి వ్యక్తులు, అంటే అనాథులను కూడా కాదు, వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో కేవలం ఇక్కడ ఉండడానికి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో ఇవన్నీ కూడా మీకు సమకూరుతాయి. కాబట్టి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, భిక్షాటన నేరం చట్టరీత్యా. తెలుసా విషయం మీకు? చట్టపరం ఏంటంటే జాలితో మీ మీద ఎవరు కేసులు పెట్టట్లే. అరే పాపం వీళ్ళే పేదవాళ్ళు, వీళ్ళకి ఏంటి అని చెప్పి పెట్టట్లే. మీ మీద కేసులు పెడితే ఏమవుతారు? జైల్లో ఉంటారా? మరి మీకు అన్నీ కల్పిస్తున్నాం సదుపాయాలు, ఇక్కడ ఉండండి అంటే మానేసి ఇప్పుడు ఒకసారి కాదు 2-3 సార్లు వచ్చిన వాడికి ఏముంది పెద్దమే, ఈమెకి ఆస్తిపర్రాలు, ఈమెకి ఆస్తి ఉంది, ఇంటి గౌరవం పోతుందమ్మా. ఇట్లా అడుక్కుంటే ఇంటికి పరువు ప్రతిష్ట పోతుందా? మీ పిల్లలకి రేపు పొద్దున వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మా అమ్మ ఇలా అడుక్కుని ఉంటుందని చెప్పుకుంటారా? తప్పు కదమ్మా. ఇంటి గౌరవం ఉంచాల్సిన నువ్వు ఇంటికి పెద్దదాన్ని, అవునా?
ఇట్లాంటివి కరెక్ట్ కాదు. 2-3 సార్లు కూడా ఆల్రెడీ మేము పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా మళ్ళీ మీరు భిక్షాటం చేస్తున్నారంటే అది ఒకసారి మీరు ఆలోచించండి. వీళ్ళు ఆత్మవిశ్వాసంలో లోపించుండాలి, లేదా ఆత్మాభిమానం చంపేసుకోనైనా ఉండాలి. దయచేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము, సక్సెస్ చేయండి. ఈ ప్రకాశం జిల్లాలో భిక్షాటన అనేది ఉండకూడదు. మీకు ఆరోగ్యం బాగాలేదు, మీరు అడుక్కొని మీరు ఆరోగ్యం అన్నమాట. ఇక్కడ మీకు ఉదయం టిఫిన్ పెడతారు ఉచితంగానే, మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రి భోజనం పెడతారు, మీకు బట్టలు ఇస్తారు. మీరు చూడండి, మీకు ఫ్యాన్లు కూడా ఉంటాయి. మీకు ఇళ్ళ దగ్గర ఫ్యాన్లు ఉన్నాయో తెలియదు, ఇక్కడ ఫ్యాన్లు పరుపులు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అడుక్కోవడానికి వీల్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడే ఉండాల్సిందే. ఒకటే మాట, మేము ఉండవు అంటే మాత్రం మీరు అడుక్కోవడం అనేది నేరం. మీరు జైలుకి పోతారా, ఇక్కడే చల్లగా ఉంటారా ఆలోచించుకోవాల్సింది మీరే. ఎందుకంటే దీనికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ అని ఉన్నాయి. అంటే పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో తప్పు. మీ అందరికీ కూడా భోజనం ఎవరైనా కూడా అడిగేటప్పుడు ఏమడుగుతున్నారు, ఆకలేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. మరి ఆకలేస్తే అన్నం పెట్టడానికి మీకు ఇది ఒక ఇల్లు లాగా ఇక్కడ పెట్టించున్నారు ప్రభుత్వం నుంచి. ఇది ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఇల్లు, పడుకోవడానికి సౌకర్యం ఉంది, సమయానికి భోజనం పెడతారు, స్నానానికి ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి అడుక్కుంటున్నారంటే మీరు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏం కావాలి? ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, దాన్ని బట్టి మనం కూడా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరూ కంప్యూటర్పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ సతీమణి సిఎం సువర్ణ వర్మ అన్నారు. పూజా కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. पार्वती भगवद्भवाय नमः। वामदेवाहनादि प्रसादं शिरसा समस्त सन्मंगलानि भवन्तु आयुष्याभिवृद्धिरस्तु। ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇవ్వండి మేడం.
సో ఇలాంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ని యాక్చువల్లీ బాగా ఎంకరేజ్ చేయాలి, అవేర్నెస్ పెంచాలి, పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. లైక్ ఇప్పుడు సిట్రిక్స్ అనే వర్డ్ వస్తుంది, వాళ్ళకి సిట్రిక్స్ అంటే ఏంటో తెలియదు, చూస్తే అది చాలా చిన్నది, బట్ మనం చదువుకోలేదు కదా అని నాకు తెలియదు అంటే కుదరదు. అలాగే నాకు జావా వచ్చు మేడం, పిహెచ్పి రాదు అంటారు. పిహెచ్పి అన్నా ఒకటే, జావా అన్నా ఒకటే, అది ప్లాట్ఫామ్ వేరేగా ఉంటాయి, బట్ నేర్చుకునే సారం ఒకటే. సో మేము అక్కడ ఓన్లీ థియరీ నేర్చుకుంటాం, ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే కంపెనీస్ బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాయి. సో ఇవన్నీ ఎంకరేజ్ చేయాలని, వీళ్ళకి బాగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మన వెంకటేశ్వర్లు నాకు శిష్యుడు, నా తమ్ముడు. నాకు ఆయన వ్యాపారం, నా వ్యాపారంలో ఆయన్ని నా పక్క నుండి ఎట్లా బిజినెస్ చేయాలా, ఎట్లా మనుషులతో ఆకట్టుకోవాలా అన్నీ ఆయనకి నేర్పించాను. అట్లా ఇప్పుడు ఎస్పీ గారు అమ్మగారు వచ్చారు, మస్తాన్ రావును కూడా అట్లే దీవించారు. మా ఆయన మంచి పెద్ద బిల్డింగ్లో ఇంకా మంచి ఎక్కువ కంప్యూటర్స్ తోటి బాగా పిల్లకాయలను అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నాను. శ్రీకాంత్ కేబుల్ అధినేత తోటకూర వెంకట్రావు గారు, శారదా బాలకుటి మేడం గారు వచ్చి ఉన్నారు. మస్తాన్ రావుని దీవించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పీ గారు కూడా వస్తున్నారు. ఈ కంప్యూటర్ని మేము వ్యాపారం కోసమో దేనికోసమో కాదు, ఎడ్యుకేషన్ అనేది పిల్లల్ని భవిష్యత్తు బాగుండాలని మేము మా కోరిక ఫస్ట్ నుంచి, అది మేము చేయాలని తలంచాము. పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేము ఫస్ట్ నుంచి కోరిక. ఇది మా వల్ల ఉపయోగపడి పిల్లలందరూ. కుర్తాళం పీఠం లాయరపేట సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దత్తసాయి నర్సింగ్ హోంలో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నివారణ నిపుణుడు డాక్టర్ కళాధర్ చిల్లర ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం నిర్వహించారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేశారు. మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్పేట సాయిబాబా మందిరం అధ్యక్షులు సుబ్బలక్ష్మమ్మ, కార్యదర్శి గోపాలరావు, లైజన్ ఆఫీసర్ మద్దులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ద్వారా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తుంటాను. ఈరోజు మన ఒంగోలు దత్తసాయి నర్సింగ్ హోమ్లో ఆడవాళ్ళకి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్, స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ మరియు సర్విక్స్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి మనం ఉచితంగా పరీక్షలు చేస్తున్నాము. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన దేశంలో 70% ఆఫ్ ద క్యాన్సర్స్ లేట్ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతున్నాయి, అంటే ముదిరిపోయిన తర్వాత స్టేజ్ 3, స్టేజ్ 4. సో దాని అలా రావడం వల్ల మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం క్యూర్ చేయలేకపోతున్నాం క్యాన్సర్ని. అది ఈ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ మరియు సర్విక్స్ క్యాన్సర్ని ఎర్లీగా అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం కనుక డిటెక్ట్ చేసినట్లయితే 80% ఆఫ్ ద టైంలో మనం క్యూర్ సాధించవచ్చు. అంటే ఈజీగా 10 సంవత్సరాలు మనం వాళ్ళని సర్వైవ్ చేయగలం. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీనికోసం గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ప్యాప్స్మియర్స్ ఇస్తాము, రొమ్ముకు సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నీ చేస్తాము. డౌట్ వచ్చినప్పుడు దానికి కావాల్సిన FNACs, సపోర్టివ్గా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అట్లా చేసుకొని నిర్ధారణ చేసుకొని ఎనీ పాజిటివ్. జిల్లా అదనపు ఎస్పీగా ఏబిటిఎస్ ఉదయరాణి బాధ్యతలు స్వీకరించారు. ఉదయరాణి గతంలో గుంటూరు సిఐడిలో డిఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై ఒంగోలు వచ్చారు. సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జిల్లాకు ఓడరేవు రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు ఆరోపించారు. దుగ్గిరాజుపట్నం పోర్టు టెక్నికల్గా సాధ్యపడదని అన్నారు. కళ్యాణి రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ముఖ్యమంత్రి మొగ్గు చూపిస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వేదిక కార్యదర్శులు కనకారావు మాదిగ, డాక్టర్ నూకతోటి రవికుమార్, కాకుమాన్ జాన్ బెన్నింగ్, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా 14 ఓడరేవులు అభివృద్ధి చేస్తున్నారని చెప్పేటటువంటి ముఖ్యమే లేదు. ఎందుకు ఆ ప్రకారంగా డిక్లేర్ చేయలేదు? డిక్లేర్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతపు అభివృద్ధికి అది ఎంతో సర్వతోముఖాభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ ప్రకారంగా ఉందో మనకు అర్థం. ఇంతగా నిర్లక్ష్యం చేయడానికి, ఇంతగా ఏమాత్రం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రము తయారుగా లేకపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదంగా భావిస్తాను. ఏ గుడ్డి సాకులు ఇప్పటి వరకు చెప్పడానికి వీలైంది. వికసన చట్టంలో పేర్కొన్నారు. ఆ కారణంగా దుగ్గరాజుపట్నంలో
ఆ దుగరాజపట్నంలోనే కావాలో మాకు ఓడరేవాడు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కన్సల్ట్ చేసినటువంటి ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయినా, కేంద్ర ప్రభుత్వ నౌకా మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు సంప్రదించిన ఏకామ్ ఇంటర్నేషనల్స్ వాళ్ళైనా స్పష్టంగా దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం అనేటటువంటిది నష్టదాయకము, ఆ ప్రకారంగా మేము అక్కడ నిర్మించలేము, మరి ఇంకో ప్రదేశాన్ని చూపించమని రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తాము, దీన్ని ఇనిషియేషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు జిల్లా పర్యటనలో అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని రికమెండ్ చేయడం జరిగింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలలో రామాయపట్నం పోర్టుని కన్సిడరేషన్ అనేది ఇంప్లిమెంటేషన్లో జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఏదైతే వీళ్ళు దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక ప్రయత్నం జరుగుతూ ఉందో, రాష్ట్ర ప్రభుత్వం దుగరాజపట్నం మీద చూపించేటటువంటి ప్రేమ కానీ అటువంటి పక్షపాత వైఖరి కానీ ప్రకాశం జిల్లా మీద చూపించలేదనే విషయం మనకి కళ్ళకు కనపడతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి నిపుణుల కమిటీలు కావచ్చు, తర్వాత ఏదైతే దీన్ని పరిశీలన చేయమని ఏర్పాటు చేసినటువంటి సాంకేతిక సంస్థలు ఎర్నెస్ట్ అండ్ యంగ్ రిపోర్ట్ కానీ బచ్పన్ ప్లే స్కూల్, లక్ష్య హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని A1 కన్వెన్షన్ హాల్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు చేసిన డాన్సులు అదరహో అన్నట్లు సాగాయి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్. భిక్షాటన ఆత్మగౌరవాన్ని భంగపరుస్తుంది, దానిని పూర్తిగా విడిచిపెట్టి గౌరవప్రదమైన వృత్తులలో కొనసాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ప్రియదర్శిని సూచన. జిల్లాకు ఓడరేవు రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటుంది. జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరు రంగారావు విమర్శ. సత్య న్యూస్లో నేటి మాట. కొందరిని ఎల్లకాలము మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలము మోసం చేయటం అసాధ్యం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.